హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా పొద్దున్నే లేసేసి మార్నింగ్ ఇంకా వినాయక చవితి పండగ కదా ఈరోజు. కానీ అన్ని దేవుడి పటాలన్నీ కడిగేసి బొట్లు పెట్టేసుకొని కుందులన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు నైవేద్యంలోకి అయితే సేమియా పాయసం, పులిహోర, సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను. వినాయకుడికి ఇష్టమైనవంటే ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఇలాంటివే, కానీ నాకు అవి రావండి. అందుకని వచ్చినవే చేసేస్తున్నాను. ఇంకా బయట చూస్తే ఫుల్ వర్షం నైట్ నుంచి పడుతూనే ఉంది. కంటిన్యూస్గా ఎటు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. మిస్టేక్ ఏంటంటే మేము నిన్ననే తెచ్చుకోవాల్సింది వినాయకుడిని కూడా తెచ్చుకోలేకపోయాము. పొద్దున వెళ్ళి తెచ్చుకోవచ్చులే అనుకున్నాం. పొద్దున్న చూస్తే ఫుల్ వర్షము. కానీ మా వారు ఎలాగోలా వెళ్ళి వర్షంలో తడుచుకుంటూనే తెచ్చేసారు వినాయకుడిని. ఇంకా పెట్టుకొని మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పిల్లలకైతే మార్నింగే స్నానం చేయించలేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం జలుబు దగ్గుంది. వాతావరణం కూడా బయట ఫుల్ వర్షం కదా, కొంచెం నిదానంగా చేయిద్దాం అనేసి పూజ అయిపోయినాక చేయించేసాను వాళ్ళకైతే. ఇంకా మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మంచిగా పూజ అయితే చేసేసుకున్నాం. మా కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ వినాయక చవితి కదా, చాలా బాగా చేసుకున్నాను. ఇంక ఈరోజు కదిలిచ్చేసి రేపు నిమజ్జనం చేస్తాను. ఈరోజు అంతా ఇక్కడే వినాయకుడిని ఉంచేస్తాను. ఇలాగే లాస్ట్లో టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి పిల్లలకి ఇద్దరికి హారతి ఇచ్చేసి ఇంకా అక్షంతలు వేసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో కూడా ఇలాగే చేసేసుకున్నారా? ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇదండి వాళ్ళ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.